రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద ఆదిలాబాద్ రైతులు హడావిడి చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అధిక వర్షపాతం కారణంగా సోయాబీన్ పంటకు నష్టం వాటిల్లింది. రంగు మారిందని సోయాబీన్ పంటను కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా రైతులం మంత్రిని కలవడానికి వచ్చామని పేర్కొన్నారు. కేవలం 5 రైతులను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే 2,80,000 క్వింటాల్కి పైగా సోయాబీన్ పంటను కొనుగోలు చేయాల్సి ఉంది. రైతుల దగ్గర నిల్వ ఉన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 24,000 మంది రైతులు 72 ఎకరాలలో సోయాబీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా, కానీ అంతకంటే ఎక్కువనే వచ్చింది. 6,280 మంది రైతుల వద్ద 1,64,000 క్వింటాల్ పంట ప్రభుత్వం కొనుగోలు చేసింది. వచ్చిన రైతులందరినీ కూడా పంపిస్తేనే లోపలికి వెళ్తామని రైతులు తెలిపారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద ఆదిలాబాద్ రైతులు హడావిడి చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అధిక వర్షపాతం కారణంగా సోయాబీన్ పంటకు నష్టం వాటిల్లింది. రంగు మారిందని సోయాబీన్ పంటను కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా రైతులం మంత్రిని కలవడానికి వచ్చామని పేర్కొన్నారు. కేవలం 5 రైతులను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే 2,80,000 క్వింటాల్కి పైగా సోయాబీన్ పంటను కొనుగోలు చేయాల్సింది. రైతుల దగ్గర నిల్వ ఉన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 24,000 మంది రైతులు 72 ఎకరాలలో సోయాబీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా, కానీ అంతకంటే ఎక్కువనే వచ్చింది. 6,280 మంది రైతుల వద్ద 1,64,000 క్వింటాలు పంట ప్రభుత్వం కొనుగోలు చేసింది. వచ్చిన రైతులందరినీ పంపిస్తేనే లోపలికి వెళ్తామని రైతులు తెలిపారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.